యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఈ మధ్య కాలంలో మనం రకరకాల విపత్తులు అనేవి చూస్తూ వస్తున్నాం. అది ప్రకృతికి సంబంధించి కానివ్వండి, వాహనాలకు సంబంధించి కానివ్వండి, రకరకాలుగా చూస్తున్నాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటి నుంచి మనం జాగ్రత్త పడే అవకాశం ఏదైనా ఉందా? వివరించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. మనకు రకరకాల విపత్తులు చూస్తున్నాము. ఉగాదికి జరిగినటువంటి మార్పులతోని ఇప్పటి వరకు కూడా అనేక రకాల మార్పులు చేర్పులతో గ్రహ యొక్క పరిస్థితిని పరిణామాన్ని బట్టి పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమని ఉగాదికి అవేనండి. అలా కాకుండా కూడా కొన్ని గ్రహాలు ఏంటంటే ఎదురెదురు ఉన్న ఇంట్లల్లో ఆ ఇబ్బందులు కలుగుతుంటాయి. అంటే ఇప్పుడు కూడా మన ప్రపంచానికి అవి ఎక్కడెక్కడో జరిగినా కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకు సూర్య చంద్రులు ఇద్దరు ఉన్నంత కాలము ఈ యొక్క భూగోళంలో అనేకమైనటువంటి భూమికి పైనటువంటి ఇబ్బందులు అనేవి కలుగుతుంటాయి. ఎందుకంటే ఈ సూర్యచంద్రుల ఆధారితంగానే నడుస్తుంది. పంచాంగం గణితం చేయాలన్నా సూర్యుడి యొక్క గమనాన్ని మనం అయనాంశగా తీసుకుంటాం. అట్లాగే పండగల నిర్ణయం చేయాలన్నా సూర్యుడి యొక్క గమనం చంద్రుడి యొక్క స్థితి నుంచి తీసుకుంటాం. అట్లనే మిగతావి వర్జాలు, గడియలు, తర్వాత వచ్చేటువంటి తిథి, నక్షత్రాదులు, యోగకరణాదులు ఇవన్నీ కూడా అలానే ఈ యొక్క సాధనతో వస్తాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క యోగం అనేవి ఉంటాయి. యోగాన్ని బట్టి కూడా కొన్ని కార్యక్రమాలు, ఇప్పుడు ముహూర్తాలు చూస్తుంటారు మీరు, విపరీతంగా యోగం ఉన్న రోజు అనేక పెళ్లిళ్ళు జరుగుతుంటాయి. ఆ యోగాలు సర్వార్థ సిద్ధి యోగం అని, అమృత సిద్ధి యోగం అని అలా యోగాలు ఉంటాయి. ఆ యోగం ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఒకటే రోజున ఒక 5-6 ముహూర్తాలు వస్తాయి. అలా ముహూర్తాలు వచ్చినప్పుడు విపరీతంగా పెళ్లిళ్ళు జరుగుతాయి. అట్లానే విపత్తులు కూడా ఏంటంటే కొన్ని యోగాలు, ద్వాంక్ష యోగము, గదాయుగం, ముసల యోగము యోగాలు ఉంటాయి. ఆ విపత్తు ఉత్పాత యోగం అని. ఉత్పాత యోగం అనేది ఎప్పుడంటే జనరల్గా మనకు ఎక్కువ వచ్చేది కృష్ణాష్టమి అప్పుడు వస్తుంటుంది ఉత్పాత యోగం అనేటువంటిది. ఈ ఉత్పాత యోగం అనేటువంటిది ఏంటంటే ఉన్నట్టుండి విపత్తు కలగటము భూమి పైన. అంటే ఆ ఒక్క సమయంలోనే రావటం అని కాదు. ఉత్పాత యుగం అనేది అనేక రకాల ఉత్పాతాలు, అంటే మనకు భూకంపం రావచ్చు, లేకపోతే జల ప్రళయం రావచ్చు, లేకపోతే యుద్ధాలు రావచ్చు, లేకపోతే అగ్ని ప్రమాదాలు, ఇవన్నీ కూడా. అయితే ఇప్పుడు కాలంలో ఏదైతే మనకు సమసప్తాకాదుల్లో ఏవైతే ఉన్నాయో, శని కుజుల యొక్క సమసప్తాకాలు ఉన్నాయో, ఇది ఉన్నంత కాలము కూడా ఉత్పాతాలు ఉంటాయి. తర్వాత మనకు అమెరికాలో డిసెంబర్లో జరిగిన సంఘటన చాలామందికి తెలియదు. డిసెంబర్ నుంచే మనకు వైమానిక ప్రమాదాలు జరుగుతున్నాయి భూమి మీద. అంటే అంత క్రితం జరగలేదా అంటే అక్కడి నుంచి ప్రతి 10 రోజులకి, 2 రోజులకి, 3 రోజులు జరుగుతూనే ఉన్నాయి. జరుగుతున్నాయి. ఇప్పటికీ కూడా ప్రమాదాలు దగ్గర దాకా వచ్చి ఆగిపోవటం, కొన్ని ప్రమాదాలు ఏదో ఆ యోగంగానో ఇంకో గ్రహం యొక్క యోగాన్ని బట్టి ఆగిపోతున్నాయి జరుగుతున్న కాలంలో. అయితే ఇటువంటి విపత్తులు ఇంకా జరుగుతాయి అంటే ఖచ్చితంగా జరుగుతాయి. కారణం ఏంటి అంటే ఇక్కడ మనకు శని యొక్క వీక్షణ కుజుడి మీద పట్టడం, అష్టమ సప్తమ స్థానాలతో, అలానే రాహు కూడా ఇక్కడ కలుస్తున్నాడు. ఇక్కడ విషయం అంటే రాహు శని కలవటం కూడా చాలా, అంటే వక్రగతిలో ఉన్నాడు శని. ప్రస్తుతం రేపు 13వ తారీఖు నుంచి వక్రగతిలో ఉంటాడు. జూలై 13, 14వ తారీఖు నుంచి. ఈ వక్రగమనం వల్ల కూడా మనకు భయోత్పాతాలు ముఖ్యంగా ఏమిటి, దేనికి అవుతాయి అని అంటే, మన భారతదేశాన్ని నుంచి దక్షిణ పశ్చిమాదుల్లో ఉండేటువంటి దేశాలకు అరిష్టంగా చెప్పబడుతుంది. పశ్చిమాది దేశాలకి. అట్లానే కుజుడు ఉండే ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతానికి అగ్ని ప్రమాదాలు విపరీతంగా జరుగుతుంది. అంటే ఏ ప్రాంతం అని చెప్పొచ్చు? కుజుడు ప్రస్తుత కాలంలో మనకు జూలై 28వ తారీఖు, 18వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క కుజుడు కన్యారాశిలో సంక్రమిస్తున్నాడు. ఈ కన్యారాశిలో సంచారం ఎప్పుడైతే జరుగుతుందో ఇది సమసప్తాక స్థితి ఉంటుంది. అంటే 180 degrees. అంటే మనకు కొన్ని గ్రంథకర్తలు కొంతమంది చెప్పారు, 180 degrees, 190 degrees, 90 degrees, 45 degrees సంబంధించిన కొన్ని ఫలితాంశాలు ఉన్నాయి. దాన్ని తీసుకున్నట్లయితే అవి కొన్ని మంచివి చెడువి సంబంధించినవి ఉంటాయి. మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి దానివల్ల. అంటే జన నష్టం, ఆస్తి నష్టాలు అనేటువంటి కలిగే అవకాశాలు ఉంటాయని. ముఖ్యంగా శని కుజుల యొక్క సంయోగం వల్ల ఏం జరుగుతుందంటే భూకంపాలు ప్రత్యేకంగా వస్తాయి. కుజుడు భూమిపుత్రుడు. అది శని, మళ్ళీ శని యొక్క స్థితిని చూసినట్టయితే కనుక మనకు వాల్కానోస్ విపరీతంగా ఏవైతే ఉంటాయో అవి బాగా పేలిపోయి లోపల అంతర్భాగంలో భూమి లోపలనే ఉండి తద్వారా లోపల హీట్ ఎవాపరేట్ అయ్యి ఆ హీట్ ద్వారా
మన భూమి పైన ఉండేటువంటి ప్రజలకు కూడా అత్యంతకమైనటువంటి ఉష్ణ పరిస్థితి వస్తుంది. ఉష్ణం అంటే అతి ఎక్కువగా హ్యూమిడిటీ ఫామ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, జనాలు ఉన్నటువంటి ఊడిపడిపోతుంటారు, అంటే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఆ వేడికి. కాబట్టి ఇవన్నీ కూడా ఉపద్రవాల కిందనే తీసుకోవాలి. ఆకస్మిక మరణాలైనా కూడా జరగటం కారణం ఏంటి అంటే క్లైమేట్ వాడికి సహకరించకపోవడం కావచ్చు, వాడి శరీర దారుఢ్యం కూడా దానికి సహకరించకపోవడం అనేది. ఇది ఉపద్రవాలు అయితే ఖచ్చితంగా నవంబర్ 28వ తారీఖు వరకు ఒక విధానంగా చూస్తే, ఇంకో విధానం ఏంటంటే శని రాహువులు పరిపూర్ణంగా 30 డిగ్రీల వ్యవధిలో ఉండాలి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే ఈ శని రాహువులు ఎందుకు అంత డిగ్రీల వ్యవధిలో ఉండాలండి వాళ్ళిద్దరూ అంటే, శని ఏమో కర్మని ప్రేరేపించేటువంటి వాడు, రాహువు కర్మని చేసి దాన్ని అహంకరించేటువంటి వాడు. అహంకరించేటువంటి దానివల్ల విపత్తులు ఏదన్నా రాని, మంచి రాని చెడు రాని, నాకు సంబంధం లేదు అనేటువంటి ఆలోచన ఉండేటువంటి వాడు రాహు. అంటే ఈ ఇద్దరు ఎక్కడైనా జోడితే కనుక ఏం జరుగుతుంది, విపత్తు ఖచ్చితంగా ఉంటుంది. తద్వారా ప్రాణనష్టం, ఆస్తి నష్టము, భూకంపాదులు, ఇవన్నీ అనేకమైనటువంటి జలవాయు ప్రమాదాలు జరుగుతాయి. వాయు ప్రమాదాలు జలంలో ఉన్నాడు కాబట్టి జలరాశిలో నుంచి శని ఎక్కడికి వస్తున్నాడు, మళ్ళీ తన యొక్క స్థితి వక్రగమనం ఉండడం వల్ల భూమి పైన పడే అవకాశం ఎక్కువగా ఉంది. కూడా భూమికి సంబంధించిన విపత్తులు కలిగే అవకాశం ఉందని చెప్పచ్చు. అట్లనే కన్యారాశి కూడా ఇక్కడ భూతత్వమైనటువంటిది కాబట్టి దానికి కూడా భూమినే సంకేతంగా ఉంది. కాబట్టి భూమిలోని కొన్ని దేశాలు కావచ్చు, చిన్న చిన్న పట్టణాలు కావచ్చు, జలం దగ్గరగా ఉండేటువంటివి ఏవైతే ఉంటాయో అవి కొన్ని కనపడకుండా మారే అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు. దాని ద్వారా ఇంకోటి అంటే శని రాహులు దగ్గరగా ఉన్నారు కాబట్టి వాయు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా తర్వాత వాయు ప్రమాదాలతో పాటు జల ప్రమాదాలు తక్కువయ్యి వాయు ప్రమాదాలు ఎక్కువైతాయి, యుద్ధ భేరులు ఎక్కువైతాయి, పరస్పరంగా యుద్ధాలు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ సైన్యాధ్యక్షుడు, ఇక్కడేమో ఈయనేమో యువరాజు. సైన్యాధ్యక్షుడు ఏం చెప్తే రాజుగారు ఏం చెప్తే సైన్యాధ్యక్షుడు పాటిస్తాడు గ్రహాల్లో. ఇక్కడ యువరాజు శని, అంటే యువరాజు కూడా రాజు అంతటి వాడే కదా, ఆయన చెప్పింది కూడా చేయాల్సిందే కదా. కాబట్టి ఈ శని కుజుల పరస్పర యొక్క వీక్షణ ఏదైతే ఉందో సపసప్తాక వీక్షణ ఖచ్చితంగా విపత్తులను సూచిస్తుంది. అట్లనే శని రాహుల యొక్క స్థితి దగ్గరగా 30 డిగ్రీల లోపల ఉంది కాబట్టి వీరిద్దరి వల్ల కూడా ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రజలందరూ కూడా, అంటే ఇక్కడ మన యొక్క భారతదేశమే కాదు భౌగోళిక ఖగోళ శాస్త్రం అంతా చెప్పుకోవాలి. ఎందుకంటే గ్రహాలు మన ఒక్కడికే గ్రహాలు కావు, ఎందుకంటే పైన ఆకాశంలో గ్రహ లోకాలు ఉంటాయి కాబట్టి మన సంచరించే ఆకాశంలో నవగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి భూమి పైన ఉంటుంది కాబట్టి భూమిలో ఎక్కడైనా కూడా ఆ యొక్క ప్రభావం పడుతుంది. అందుకని భూమి పైన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు చెప్పినట్టుగా ఇందాక దక్షిణం నుంచి పశ్చిమాదుల వరకు ప్రమాదాలు పొంచి ఉన్నాయని చెప్పడం జరిగింది. అంటే దక్షిణ దేశం నుంచి పశ్చిమ దేశాల వరకు ఇవి జాగ్రత్తగా, ఆ పశ్చిమ దేశాల వరకు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి ప్రతి కాలాన్ని గమనిస్తూ తద్వారా వాళ్ళు మెలకడం మంచిది. అంటే భూమికి దక్షిణ ధ్రువం నుంచి పశ్చిమాది దిశగా ప్రయాణంలో ఉండేటువంటి దేశాలన్నీ కూడా ఇవి వాళ్ళు పంచి ఉన్న ప్రమాదం ఉంది. వాళ్ళు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించుకునే ప్రయత్నం చేయండి ఆ దక్షిణాది పశ్చిమ దేశాల వరకు. ధన్యవాదాలు. నమస్కారం. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి